మీరు అంటే డాన్సర్గా అంటే మీరు డాన్స్ చేయగలరు, సో నేను డాన్స్ చేశాను చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు దాన్ని బయట తీసుకొచ్చిన వ్యక్తి గురువులు ఉన్నారు, బట్ చిన్నప్పుడు నాకు అట్లా ఏం లేకుండే. బట్ యా, నేను ఏదైనా ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్స్ అయితే, లేకపోతే ఎక్కడన్నా డీజే పెడితే, లేకుంటే అట్లా పోయి ఎగిరేవాడిని అనమాట. సో అంటే మరి సడన్గా ఎందుకు ఆపేది జరిగింది స్టడీ? సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. నాకు ఫాదర్ లేరు, చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. టీ షాప్లో అని చెప్పొచ్చు, కప్పులు కడగడం. దెన్ 1 year తర్వాత లైక్ ఒక కప్ కింద పెడితే ఎవరైతే మా సేట్ ఉంటారో, లైక్ హూ వాజ్ ద మాస్టర్ ఇన్ టీ షాప్, సో తను నన్ను లెగ్తో కిక్ చేశాడనమాట. ఓన్లీ 1 reason, నా కోసం అమ్మ హైదరాబాద్లో వచ్చి నాతో పాటు స్టే చేస్తుంది. అమ్మ చాలా థ్యాంక్ యూ, నువ్వు చాలా సపోర్ట్ చేస్తావు నన్ను, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడిని కాదేమో. యా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిజంగా మీరు మీ నిజ జీవితంలో లవ్ ఫెయిల్యూరా? యా, ఐ హ్యావ్ పాస్ట్ లవ్. యా, ఇట్స్ బ్రేకప్. దట్ డజంట్ మీన్ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్. నేను లవ్ ఫెయిల్యూర్ అని అన్నాను. మీరు చేసిన పాటల్లో మ్యాక్సిమం సో ఒకటే గెటప్ అనిపిస్తుంటుంది. సో మెడల టవల్ వేసుకొని, లుంగి కట్టుకొని, అంటే కార్తీక్ అనగానే ఆ పంచ, ఆ కండువా, ఆ షర్ట్ అదే కనిపించాలి. నాకు జానులరి యొక్క స్టైల్ నాకు చాలా ఇష్టం. స్టైల్ అనే కాదు, తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా. అమ్మాయి అంటే అలా ఉండాలి. ఓకే, ఇప్పుడు సరదాగా ఒకటి అనిపించింది. సో సరదాగా ఒకసారి జానులరి గారికి ఫోన్ చేసి ఒక ప్రాంక్ అలా చేస్తే బాగుంటుందని అనిపించింది. మీకు వీలు ఉంటే మీకు ఇబ్బంది లేకుంటుంది, చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే మమ్మీ, బాగున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? హెల్త్ బాగుందా మమ్మీ? అంటే మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి అసలు? స్పెసిఫిక్గా డాన్స్ స్టైల్ అని అంటారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ డాన్సర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో ఈరోజు మనతో ఉన్న వ్యక్తి ఎవరంటే, తెలంగాణలో ఫోక్ సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అండ్ మంచి ఆదరణ ఉంటుంది మన తెలంగాణకి. అంటే నాకు తెలిసి ఫోక్ సాంగ్స్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు మన తెలుగు వాళ్ళలో. సో అలాంటి ఫోక్ సాంగ్స్ చేసి సో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి డాన్సర్ కార్తిక్ రెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. సో ఆయనతో సరదాగా మాట్లాడి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రెడీ? నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నా, మీరు ఎట్లా? నేను సూపర్ అన్న, కిర్రాకున్నా. సో అంత మంచిగా ఇప్పుడు? అంత మంచిది. ఎట్లా నడుస్తుంది కరోనా రాని టైంలో? ఇక అందరికీ తెలిసిన సిచ్యువేషన్, అందరిది సేమ్ సిచ్యువేషన్. ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే తినాలి, పడుకోవాలి, ఇంట్లోనే. సూపర్ అన్న. అండ్ సో ఫస్ట్ అంటే నేను మీ కొన్ని కామెంట్స్ చూసిన, సో ఇన్స్టాగ్రామ్లో మీ పిక్స్ కింద ఒకరేమన్నారంటే కింగ్ ఆఫ్ ది ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పేసి చిన్న కామెంట్ పెట్టారు. అమ్మాయి అనుకుంటాను నాకు తెలిసి, ఐ థింక్. సో అంటే ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? ఇప్పుడు నువ్వు కింగ్ అనుకుంటే నిన్ను మించిన కింగ్ ఇంకొకరు ఉంటారు. సో ఐ డోంట్ ఫీల్ దట్ ఐమ్ కింగ్, యూనో. నాకు అట్లా అప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నువ్వు తోపు అనుకుంటే నిన్ను అనేవాడు ఇంకోటి వస్తాడు అంటారు. సో అట్లా నేను ఎప్పుడు అట్లా ఫీల్ ఏం కాలేదు. కానీ ఆ మెసేజ్ చూసినప్పుడు ఐ విల్ స్మైల్, అంతే, స్మైల్ చేసి వదిలేస్తా. అంటే ఐ ఫీల్ గుడ్. అంటే మన గురించి వాళ్ళు టైం కేటాయించి అంటే కామెంట్ పెట్టడం, యా, ఐ రియలీ థ్యాంక్ ఫర్ దెమ్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అలాంటి కామెంట్స్ కానీ, లేకుంటే వాళ్ళు అంత టైం తీసుకొని, ఈ టైంలో మనం ఇంట్లో ఎవరితో మాట్లాడన్నా మనం టైం కేటాయించలేము. అలాంటి వాళ్ళు టైం తీసుకొని ఫోన్ తీసుకొని కామెంట్ చేస్తున్నారంటే దట్స్ రియల్. వాళ్ళ వరకు మనం రీచ్ అయినామంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో సూపర్. అండ్ ఇంకోటి, సో అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పోతే కనుక, సో ఏదైనా పెళ్ళి, ఇంకేదైనా సరే ఏదైనా అకేషన్ పోతే కనుక, సో అక్కడ మీరు చేసిన పాట మొత్తం కంపల్సరీ మేము పెట్టుకొని ఎగురుతారు అందరూ. తెలంగాణ డీజే డివైడివా కావచ్చు, లేకుంటే రీసెంట్గా కమలమ్మ కావచ్చు. సో ఇలాంటి సాంగ్స్ అంటే ప్రతి ఫంక్షన్ వినబడుతూ ఉంటాయి. సో అంటే మన సాంగ్స్ వేరే వాళ్ళు అట్లా అంటే హమ్ చేసుకొని డ్యాన్స్ చేయడం, ఎంజాయ్ చేస్తుంటారు బయట. మీరు చూస్తుంటారు చాలా. సో అలా చూసినట్టు ఎట్లా అనిపిస్తుంటారు ఫీలింగ్? ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసివ్, నేను ఎక్స్ప్రెస్ చేయనేది. సో నేను చూస్తా, హ్యాపీ ఫీల్ అవుతా లోపల, లైక్ చాలా సైలెంట్ అనమాట. లోపల హ్యాపీ ఫీల్ అవుతాడు, బట్ ఐ డోంట్ ఎక్స్ప్రెస్ మచ్. అంటే మీరు చేసిన ప్రతి సాంగ్ కూడా మిలియన్ వ్యూస్ ఉంటాయి, 50, 30 ఎంతైనా సరే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా చూసినప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉంటారా? చాలా హ్యాపీ ఫీల్ అంటే మన సాంగ్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సూపర్ వండర్ఫుల్. అండ్ ఇంకా అలాంటి సాంగ్స్ ఇంకా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు అంటే
డాన్సర్గా అంటే మీరు డాన్స్ చేయగలరు, సో నేను డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు దాన్ని బయట తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బోర్న్ డాన్సర్ అంటారు కదా, సో దెర్ ఇస్ నో గురు ఫర్ మీ అనమాట. సో ఏ కలర్ వీడైతే గురువులు ఉన్నారు, బట్ చిన్నప్పుడు నాకు అట్లా ఏం లేకుండే. బట్ యా, నేను ఏదైనా ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్స్ అయితే, లేకపోతే ఎక్కడన్నా డీజే పెడితే, లేకుంటే అట్లా పోయి ఎగిరేవాడిని అనమాట. అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. దెన్ సడన్లీ వర్క్ ఆపేసి డాన్స్ స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నా డాన్స్ కెరియర్ స్టార్ట్ అయింది విత్ రాజు మాస్టర్. ఓకే. తన ఫీల్డ్ నన్ను ఈ ఫీల్డ్ తీసుకొచ్చిండు. సో యా, తను బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాడు. సో ఎవ్రీథింగ్ అనమాట. దాని తర్వాత మా ఇంకో గురువు వచ్చేసి ఉమాదేవి, పులి ఉమాదేవి గారు. సో నన్ను బాగా ఎంకరేజ్ చేసింది, నువ్వు ఏదైనా చేయగలవు అని పైకి తీసుకొచ్చింది పులి ఉమాదేవి గారు. అండ్ నా థర్డ్ గురువుగా నేను యాక్సెప్ట్ చేసింది జాన్ లిరిక్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ ఇంటర్వ్యూలో జాన్ లిరిక్ గురించి అడుగుతాను కంపల్సరీ. క్వశ్చన్స్ వస్తున్నాయి, లాస్ట్లో ఉంటాయి. ఇప్పుడు సో ఫస్ట్లోనే మనం ఇవ్వద్దు, ట్విస్ట్ చేయద్దు అనమాట, లాస్ట్లో చెప్దాం. ఓకే. అంటే మీరు డ్యాన్స్ కెరీర్ స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది? మ్యాక్స్ ఒక 5 years. 5 years అంటే 2016 ఆ టైంలో. అంతేనా? సూపర్. 17 అని చెప్పొచ్చు. 17. అండ్ ఇంకోటి, మీ ఎడ్యుకేషన్? నా ఎడ్యుకేషన్ ఫ్యూచర్లో చెప్తా. అంటే చాలా మందికి ఉంటుంది కదా, సో మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఫ్యూచర్లో చెప్తా. అంటే ఎందుకు ఆపేస్తారు? ఇది తెలుసుకోవాలి కంపల్సరీ. అంటే అసలు ఆయన చెప్పకపోయినా పర్లేదు ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఎందుకు ఆపుతారో తెలుసుకోవాలి కదా. సో మీ ఫ్యాన్స్ కంటే ఎవరు నేను అడుగుతుంది. నేను ఇప్పుడు నేను కూర్చున్న యాంకరే కాదు, సో నేను మీ ఫ్యాన్ లాగా అనమాట. స్టడీస్ నాట్ మ్యాటర్, బట్ ఇవాళ రేపు చదువుకున్న వాడు కూడా 40,000 50,000 ఎర్న్ చేస్తున్నాడు. బట్ ఏదైనా పని చేసి ఎర్న్ చేస్తాడు. బట్ యా, ఐఎమ్ 6th class. నిజంగా. ఓహో, వండర్ఫుల్. అంటే సో మనకు సామెత ఉంటుంది తెలుగులో, అంటే ఎంత చదివినా ఏం చేసేదేం లేదు, సో అక్షముఖ రాకుండా కూడా పర్సన్ సంపాదించుకుంటాను చెప్పేసి ఉంటుంది సామెత. అండ్ అది సరిగ్గా గుర్తుకొస్తలేదు. అంటే చదువుతో పని లేదు, మనకి టాలెంట్ ఉంటే సరిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని మీరు ప్రూవ్ చేసారు. సో 6th అంటే మేబీ ఎప్పుడు అయిపోయింది? 6th class అంటే 6 మేబీ 2013, 12 కాదు, సారీ 2010. నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది గోవా అనమాట. సో గోవాలో నేను చదువుకున్నా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ సర్టిఫికెట్స్ లేకుండా ఇటు వచ్చినా, సో అటు ఇటు కొంచెం క్లాషెస్ అయినాయి. సో నాకు అంత ఐడియా లేదు. బట్ యా, 6th class కంప్లీట్. అప్పటిదాకా గోవాలో ఎట్లా ఎందుకున్నారు? మమ్మీది లవ్ మ్యారేజ్ అనమాట. సో మా డాడీ వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు అనేసి మమ్మీ డాడీ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు. సో అట్లా అక్కడనే పుట్టిరు, అక్కడనే 6th దాకా. అంతే. యా. సో అంటే మరి సడన్గా ఎందుకు ఆపేది జరిగింది స్టడీ? సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. నాకు ఫాదర్ లేరు, చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అంటే ఇప్పుడు డాడీ వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు కుటుంబ పోషణ కోసం మీరేం చేసేవారు? సో అప్పటి నుంచి, అంటే చిన్న వయసు నుంచే మీరు కష్టాలు పడ్డారు. ఇది మాత్రం ప్లీజ్ నేను చెప్తా ఫ్యూచర్లో, బట్ ఇప్పుడు నేనేం చెప్పాను. అంటే ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి మన ముందు కనిపిస్తున్నాడంటే, అంటే మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడంటే దాని వెనకాల ఏదో కొన్ని ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సో కంపల్సరీ అది చాలా మంది ఇన్స్పైర్ అవుతా ఉంటాయి. నేను వర్క్ స్టార్ట్ చేసిందంటే ఒక రీజన్ మా డాడీయే. ఎందుకంటే యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళేవాడిని. సో సమ్ రీజన్స్ వల్ల, ఎంత గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చదువుకున్న ఒక బుక్ దేనికో దానికి నీకు మనీ అవసరం. సో మమ్మీని మనీ అడిగితే మా డాడీ ఒక మాట అన్నారు అనమాట, సంపాదిస్తే తెలుస్తుంది, డబ్బులు ఎప్పుడంటే అప్పుడు అడిగేస్తావు అని. దెన్ నేను అక్కడ కట్ చేసేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. చాలా పనులు చేసా, ఈ పని అని కాదు, ప్రతిదీ చేశానని చెప్పొచ్చు. ఇది కాదు అని కాదు, ఐ వర్క్ ఎవ్రీ. అంటే ఎలాంటివి చేస్తున్నారు? అంటే ఇలాంటి వర్క్ చేస్తున్నారు? అంటే నేను నిజంగా అంటే నా ఉద్దేశం తప్పని అనుకోవద్దు. సో మీ ఫ్యాన్స్ తెలుసుకుంటారు, అంటే మీరు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చారో తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది సో మీ కింద అంటే కామెంట్లు గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. సో దాంట్లో బ్యాడ్ కామెంట్స్ తెలుస్తుంది వాళ్ళకి, ఎంత కష్టపడి వచ్చారు ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో కనిపించేది ఈజీ అయితే కాదు కదా, అది నా ఉద్దేశం. అట్లా అందుకని అడుగుతున్నాను ఇట్లా. సో మీరు చెప్పే ప్రతి ఒక్క మాట చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అది నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ టీ షాప్లో అని చెప్పొచ్చు. కప్పులు కడగడం. దెన్ 1 year తర్వాత లైక్ ఒక కప్ కింద పెడితే ఎవరైతే మా సీట్ ఉంటారు, లైక్ హూ వాజ్ అ మాస్టర్ ఇన్ టీ షాప్, సో తను నన్ను లెగ్తో కిక్ చేశాడు అనమాట. సో దెన్ ఐ స్టాప్డ్ వర్కింగ్ ఓవర్ దేర్. దెన్ దాని తర్వాత సో మెనీ, ఇట్లా ఎగ్జాంపుల్ హాస్పిటల్ వార్డ్ బాయ్, ఎవ్రీథింగ్. TV9లో ఆఫీస్ బాయ్గా మాపింగ్ చేసేవాడిని. సో ఎవ్రీథింగ్. నిజంగా అంటే ప్రతి ఒక్క స్టోరీ మీ చెప్తుంటే ఇన్స్పైర్ అనిపిస్తుంది మాకు అందరికీ. సూపర్. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యా అమ్మ నాకు లెఫ్ట్ హ్యాండ్ కాదు, షీఈ్ మై గాడ్. ఫాదర్ అన్న లోటు లేకుండా నన్ను పెంచుతుంది ఇప్పటివరకు అయితే. అసలు ఏది కావాలన్నా ఏం చేయాలన్నా ఏది చేయాలన్నా తన హ్యాండ్ అప్ ఉంటుంది నాకు ఎప్పుడు. లైక్ ఎటన్నా వెళ్ళాలన్నా తను హెల్త్ ఇష్యూ తోటి చాలా సఫర్ అవుతుంటుంది ఇంట్లో, బట్ ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయదు. నాకు ఇది అవుతుంది అది చెప్తే నేను ఎక్కడ ఇంట్లో ఉండిపోతానో లేకపోతే తన గోల్స్కి ఎక్కడ రీచ్ అవ్వలేడు అనేసి షీ నెవర్ స్టాప్ మీ. వేరెవర్ నేను ఎక్కడికి వెళ్ళినా తను నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నేను షూట్స్కి వెళ్ళినా కూడా 2 days ఇంటికి రాను, బట్ స్టిల్ షీల్ మేనేజ్ అనమాట. అండ్ సో మమ్మీ గారు కాకుండా మీ సిబ్లింగ్స్ ఉన్నారు? సిబ్లింగ్స్ అక్క ఉంది. సో అక్క మ్యారీడ్? అక్క కూడా లవ్ మ్యారేజ్. అండ్ సో అంటే మీ అమ్మగారికి మీకు సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరు జరిగిన ఏదైనా సంఘటన, అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ఏదైనా సరే, ఇప్పుడు మీరు తెలియకుండా మమ్మీ గారిని బాధ పెట్టింది ఉందా? అలాంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ మమ్మీ గురించి అంటే చెప్పాలి, మమ్మీ గురించి ఏమంటారు, భయపడద్దు. ఒకటి చెప్పాలంటే మదర్ సన్ అని చెప్పడం కంటే వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. షీ నెవర్ ట్రీట్ మీ లైక్ ఎ సన్, ఐ నెవర్ ట్రీట్ హర్ లైక్ మదర్. తను ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది ఏదైనా సరే. లైక్ నేను ఆమె లైక్ చిన్న పిల్లల్లాగా అనుకోండి, ఇంకా నేను ఆడుకుంటూ ఉంటాం, లైక్ మాట్లాడతాం. లైక్ వీ నెవర్ లైక్ సన్ నువ్వు కొడుకులానే ఉండాలి, నువ్వు అమ్మవి నువ్వు అమ్మలా, నో నెవర్. అంటే ఎప్పుడైనా బాధ పెట్టా తెలియకుండా మీకు తెలియకుండా లేదు, అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. యా బట్ సమ్ టైమ్స్ తనకు నచ్చిన పనులు చేసా, బట్ అంటే చేయొచ్చు కానీ మమ్మీ కాబట్టి చెప్పుకోలేదు బయటికి. సో మీరు కొడుకు కాబట్టి అన్ని భరిస్తారు, భరించే వాళ్ళే అమ్మ అని చెప్పేసి అంటారు. ఓకే, సో నిజంగా గుడ్ మదర్, మీరు మంచి అమ్మ. నేను రీసెంట్లీ చూసిన మీ వీడియో కూడా చూసిన, సో దాంట్లో మీ ఇద్దరి మధ్య లవ్ ఎఫెక్షన్ నాకు అందరికి అనిపించింది. సో వండర్ఫుల్ లవ్. ఇప్పుడు అంటే మీరు ఫోక్ సాంగ్స్ తర్వాత చాలామంది తెలిసి డ్యాన్స్ చేయడం వల్ల అసలు ఫస్ట్ అవకాశం మీకు ఎట్లా వచ్చింది ఫోక్ సాంగ్స్ చేసి? యాక్చువల్లీ పోయిన లాక్డౌన్లో టిక్ టాక్ బాగా రన్ అయింది లాక్డౌన్లో. సో టిక్ టాక్ బాగా చేసేవాడిని. నాకు జానులరి యొక్క స్టైల్ నాకు చాలా ఇష్టం. స్టైల్ అనే కాదు, తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా. అమ్మాయి అంటే అలా ఉండాలి, 16 ఏళ్ళ అచ్చు తెలుగు అమ్మాయి అంటారు చూడండి, అట్లా ఉండాలి. సో నేను చాలా ఇష్టపడేవాడిని అక్కని. సో తనతో ఇంకా తన డ్యూయట్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని ఉంటుంది ఎప్పుడు. తన వీడియో డౌన్లోడ్ చేసుకొని నేను మళ్ళీ సపరేట్గా నేను ఆ వీడియో చేసి మళ్ళీ ఆ వీడియోని డ్యూయట్లా పెట్టి టిక్టాక్లో పెట్టేవాడిని. సో బాగా మిలియన్స్ వ్యూస్ పోయినాయి. ఒకటి జాను అక్కది ఉండలేని తలవకుండా, ఆ సాంగ్ 3 million దాకా పోయింది. దాని తర్వాత ఇంకా అన్ని సాంగ్స్ అట్లా చేసేవాడిని. ఒకరోజు అక్క లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం చేసింది. దాని తర్వాత అక్క నన్ను ఫాలో బ్యాక్ కొట్టింది. కొడితే నేను మెసేజ్ చేసా, హాయ్ అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే బాగున్నారా అన్నది. దాని తర్వాత అక్క మీ నంబర్ తీసుకోవచ్చా అంటే ఆ నంబర్ ఇచ్చింది. దాని తర్వాత సడన్గా ఒక రోజు లాక్డౌన్లో, అప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా, మా ఫ్రెండ్ ఏదో పని మీద సిద్దిపేటకి వెళ్ళినాం. సో లాక్డౌన్ ఉంది అది ఇది అని అంటే, సో అప్పుడు డివైడివా సాంగ్ ప్లాన్ చేశారు వాళ్ళు. సో కార్తిక్ ఇట్లా సాంగ్ అనుకుంటున్నాం నీతోటి వచ్చేయమ్మా అది అనేది, సరే అనేసి వెళ్ళిపోయినా. సో ఫోక్ ఇండస్ట్రీకి జాను అక్క వల్ల వచ్చిన నేను. సో అంటే డివైడివా ఫస్ట్ సాంగ్. సో నిజంగా వండర్ఫుల్. నేను అంటే మీరు చెప్తున్నా నమ్ముతున్నా తెలియదు కానీ నేను డైలీ ఈవినింగ్ నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను రూమ్లో. సో ఫస్ట్ ఆ పాటతో మొదలవుతుంది డివైడ్. సో ఆ పాటకి ఎవరికి ఒక అది డ్యాన్స్ చేయించింది కొరియోగ్రఫీ జాను అక్క. ఓకే, సో అంటే జాను గారు ఇంతవరకు ఎన్ని సాంగ్స్ చేశారు కొరియోగ్రఫీగా? చాలా చేసింది, అరౌండ్ చేతిలో చెప్పలేను, లెక్కలు కౌంట్ లేదు, బాగా చేసింది. ఓకే, సో అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మీరు అంటే బాగా వెళ్తున్నారు అండ్ మీకు మంచి గుర్తింపు వచ్చింది. సో నెక్స్ట్ ఫర్దర్గా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు పడుతున్నాయి? సినిమా ఇండస్ట్రీ వైపు మేబీ ఛాన్స్ వస్తాయి. సో అంటే కొంతమంది కామెంట్ పెట్టారు ఏంటంటే, సో అప్కమింగ్ హీరో అని చెప్పేసి కొంచెం కామెంట్ పెట్టారు, అంటే హీరో కూడా ట్రై చేస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ ఉండి అడుగుతున్నాను. అందుకని ఛాన్సెస్ డెఫినెట్గా చేస్తా. అంటే ఈ మధ్యలో మేము అట్లా ట్రై చేసారు మనకి ఇండస్ట్రీ? నిజానికి చెప్పాలంటే నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఐ వాస్ ట్రైయింగ్ అనమాట. లైక్ అంతెందుకు, లైక్ అమ్మని ఇబ్బంది పెట్టి అమ్మ 20,000 వేరే దగ్గర నుంచి తెప్పించి ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను ఫిలిం ఇండస్ట్రీలో కట్టి వాళ్ళు ట్రైనింగ్ అది చెప్పి సో చాలా కథలు అయినాయి. బట్ తీరా కోర్స్ అయిపోయిన తర్వాత అది ఫేక్ అని అర్థమైంది. ఫేక్ అంట అది. అలాంటి చాలా మంది మోసపోయారు చాలా మంది. బట్ దానివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ఉండాలి, ఆ కోర్స్ ఎవరైతే ఇచ్చారో ఐ కమ్ టు నో దట్
ఎవరితో ఎలా ఉండాలి. అండ్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అయ్యారు. అందులో చాలామంది ఇప్పుడు సెటిల్ అయ్యారు. ఒకరు చైతన్య అని నా ఫ్రెండ్ అనమాట. తను హీస్ వర్కింగ్ ఆన్ మూవీస్ కెమెరామ్యాన్గా. సో యా, ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. కొంతమంది దానివల్ల కొంచెం నాలెడ్జ్ ఉండి సో మాకు కొన్ని నేర్పించారు కెమెరా ముందు ఎలా ఉండాలి, లైక్ గ్రీన్ రూమ్ అంటే ఏంటి. సో ఇవన్నీ ఎవరికి తెలియదు, గ్రీన్ రూమ్ అంటే ఏంటి. హూ ఆర్ కమింగ్ అప్ స్టార్స్, యంగ్స్టర్స్, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. సో ఇలాంటివన్నీ బాగా నేర్చుకున్నాం. బట్ వాళ్ళు ఇవ్వండి అంటే ఒకటే, ఆఫర్స్ ఇవ్వలేదు అంతే. అంటే ఫ్యూచర్లో మాత్రం మిమ్మల్ని చూడవచ్చు అనమాట వెండితెర పైన. యా, వస్తాయి. అంటే హీరో గానా లేకుంటే డాన్సర్ గానా కొరియోగ్రాఫర్ గానా? అన్ని విధాలుగా, యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్. ఓకే, సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నేను చూడాలని నాకు కుతూహలం అవుతుంది, నాకైతే ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, మీకు కొన్ని రీల్స్ చూసిన, అండ్ ఇది ఖచ్చితంగా తెలియాలి, చాలా మంది కాన్సెప్ట్ తెలియాలి. అండ్ సో మీ రీల్స్లో చాలా మట్టుకు ఏంటంటే లవ్ ఫీల్ సాంగ్ చాలా కనిపించాయి నాకు, డైలాగ్స్ కావచ్చు లేకుంటే సాంగ్స్ కావచ్చు. సో నిజంగా మీరు మీ నిజ జీవితంలో లవ్ ఫెయిల్యూరా? నో, ఐఎమ్ నాట్ లవ్ ఫెయిల్యూర్. జోకో లేదు, ప్రామిస్. సో అంటే ఎవరేమనుకోరు, అందరికీ ఉంటుంది. లేదు, నిజంగా. యా, ఐ హావ్ పాస్ట్ లవ్. యా, ఇట్స్ బ్రేకప్. దట్ డజంట్ మీన్ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్. అని నేను లవ్ ఫెయిల్యూర్ అని అన్నా. అంటే అది చిన్నప్పుడు తెలిసి వయసులో జరిగిన సంఘటన అనుకుంటా, అంతేనా? అండ్ లేదు, పాస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా. ఓకే, బ్రేకప్ అయింది అంతే. దెర్ ఇస్ నో లవ్ ఫెయిల్యూర్ లైక్ దట్. అంటే ఎప్పుడు బాధపడలేదు? నో, అలా ఏం లేదు. అంటే ఎందుకు ఏమన్నా ఎట్లా జరిగింది ఏమన్నా తెలుసుకోవచ్చా? అలా ఏం లేదు. బట్ యా, సమ్ రీజన్స్ అని కూడా, మిస్అండర్స్టాండింగ్ కూడా కాదు. లైక్ వీ డోంట్ లైక్ ఈచ్ అదర్ అని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది. బ్రోకప్. సో అండ్ అంటే మీ సాంగ్స్ చూసిన తర్వాత మీకు ఎన్ని వచ్చినాయి ప్రపోజల్స్, లవ్ ప్రపోజల్స్? చాలా. ఇన్స్టాలో రిక్వెస్ట్లు ఎక్కువ ఉంటాయి. అందుకే నాకు మీరు రిప్లై వేయాలనుకుంటా, నాకు అందుకే రిప్లై వేయలేదు ఫస్ట్ టైం చేసి. నేను అసలు ఎవరికి రిప్లై ఇస్తే ఫస్ట్ చూస్తా, వాళ్ళు ఏం కామెంట్ చేసి ఏం మెసేజ్ చేసి అదంతా ఫస్ట్ చెక్ చేస్తా. యాక్సెప్ట్ కూడా చెయ్య, ఫస్ట్ చూస్తా. ఇఫ్ నాకు నచ్చితే కనుక డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తా. అంటే ఎవరైతే టైం తీసుకొని మీ డాన్స్ బాగుందని కొంతమంది చేస్తారు, వాళ్ళకి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో అంటే ఇప్పుడు మీకు వచ్చిన ప్రపోజల్స్లో కొంతమంది ఏంటంటే కొన్ని కవిత్వాలు పెడతా ఉంటారు, కొన్ని డిఫరెంట్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు, అలాంటి ఫేస్ చేస్తుంటాం మనం. సో అట్లా మీకు గుర్తుకునేది ఉందా కవిత్వం లాగా ప్రపోజ్ చేసినదాన్ని? శంకర్ అని ఒక అబ్బాయి అన్నాడు. సో చాలా మంచి కవిత్వాలు రాస్తాడు నా మీద. సో హీ యూస్ టు సెండ్ మీ. ఒకటి చెప్పండి కవిత్వం మీకు గుర్తుకున్న వాళ్ళు చెప్పింది. ఐ థింక్ గుర్తులేదు నాకంతా. గుర్తులేదు. ఓకే, సో మీరు ఇప్పటివరకు ఎన్ని ఫోక్ సాంగ్ చేసారు? ఒక 20 అని చెప్పొచ్చు. 20 ఎగ్జాక్ట్గా 20. అంటే ఇప్పుడు మీరు చేసిన ఫోక్ సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి బాగా? నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సాంగ్ 2 ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ డివడివా. ఎందుకు నాకు అది హిట్ అయింది సాంగ్, బట్ నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే జాను లిరి అక్క అంటే షీస్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ డాన్స్లో. ఆమె చేస్తుంటే అట్లా చూస్తూ ఉంటాం మనం. సో ఆమెతో నేను చేయగలనా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. బట్ లేటర్ ఐ కమ్ టు నో, ఓకే డన్, చేయగలను అని ఫీల్ వచ్చింది. సో ఆ భయంతో నేను అంత సాటిస్ఫాక్షన్గా చేయలేదు సాంగ్. బాగానే వచ్చింది, నాకైతే అంత అనిపించలేదు, బట్ నాకు లోపల ఫియర్ ఉంది. సో అట్లుండే అది అంతే. బాగా నచ్చిన సాంగ్ ఏంటి? బాగా నచ్చిన అది సాటిస్ఫాక్షన్ సాంగ్ వచ్చేసి కమలమ్మ. రీసెంట్లీ యూట్యూబ్ ట్రెండింగ్ అయిపోతుంది ఆ సాంగ్. అండ్ ఇంకోటి సాహి మ్యూజిక్ లో ఒకటి చేసా, నా గుండె జారిపోయినా. అందులో నక్లీష్ గోల్స్ శ్వేత ఉందా? అవును, తెలుసు. నక్లీష్ గోల్స్ సాంగ్ లో, ఐటమ్ సాంగ్ లో ఉంటుంది, మెయిన్ లీడ్ ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయితో చేస్తా. చూసిన ఇవి రెండు నాకు సాటిస్ఫాక్షన్ సాంగ్. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు అంటే నాలాగా చిన్న పిల్ల కాదు, నేను చిన్నపిల్ల కానీ అందరు పెద్ద అనుకుంటే అందుకే గడ్డ చేసుకొచ్చేస్తుంది స్మార్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్యూచర్లో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఏం చేసుకుందాం అనుకుంటున్నాను? లవ్ అని చెప్పొచ్చు, లవ్ మ్యారేజ్. లవ్. సో ఇంట్లో ఒప్పుకోకపోతే అమ్మ ఒప్పిస్తా. మా అమ్మ ఎప్పుడు మా అమ్మ చెప్పేది ఒకటే, నువ్వు బయట తెలియని అమ్మాయి ఏ అమ్మాయినా సరే, అది ఎవరైనా సరే, ఏ స్టేజ్ అయినా సరే, నువ్వు తెచ్చి అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటున్నా అంటే చేసుకోని అంటది అమ్మ. ఆల్వేస్ సపోర్ట్. ఓకే, ఆల్వేస్ సపోర్ట్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఇలాంటి అమ్మాయిని కాదు, ట్రెడిషనల్ అమ్మాయి కావాలి, సాంప్రదాయబద్ధంగా. అంటే సిచ్యువేషన్ బట్టి తనకు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు పార్టీ మోడ్ ఉంటుంది, పార్టీ మోడ్కి తను ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇంట్లో ఉంటాం, ఇంట్లో ఎలా ఉండాలి, ఒక అమ్మాయి ఎలా ఉండాలి అట్లా ఉండాలి అంతే. సో అంటే కొందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మన ప్రొఫెషన్ తగ్గట్టు మన ప్రొఫెషన్ అమ్మాయి దొరికితే ఇంకా బాగుంటుందేమో అని
అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఒక యాక్టర్గా దొరికితే బాగుంటుంది. అట్లా మీకు డాన్సర్ కాబట్టి మీరు డాన్సర్గా అంటే ఒక డాన్సర్ అమ్మాయినే చేసుకునే అవకాశం ఉంది. అట్లా ఎవరైనా. సో అది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఎవరన్నా కార్తీక్ లేడీ ఫ్యాన్స్ ఉంటే కనుక ఇప్పుడు నుంచి చూసుకోండి. అంటే అమ్మాయి మంచిది ఎదుగుదాలు. సో చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అంటే తనకి కాబోయే భార్య అండ్ ఆయన రెడీ టు మ్యారీ. అంతేగాను ఏ బాగా చెప్పేసి సూపర్. సో ఇంకోటి మీరు చేసిన పాటల్లో మ్యాక్సిమం సో ఒకటే గెటప్ అనిపిస్తుంటుంది. సో మెడల టవాల్ వేసుకొని లుంగి కట్టుకొని అంటే ఎందుకు అని అంటారు రైట్. ఫోక్ అంటే ఫోకే, దెర్ ఈస్ నో చేంజ్. అందులో చేంజ్ ఏమి ఉండదు. ఫోక్ అంటే ఫోకే, అదే బీట్, అదే లిరిక్స్ చేంజ్ అవ్వచ్చు, ట్యూన్ చేంజ్ అవ్వచ్చు, బట్ ఫోక్ అన్న ఫోక్ నేమ్ ఫోకే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో అలాగే నాకంటే ఒక గుర్తింపు రావాలంటే కార్తీక్ అనగానే ఆ పంచ, ఆ కండువా, ఆ షర్ట్ అదే కనిపించాలి. చేంజ్ ఉండొద్దు. రీసెంట్గా చేంజ్ అంటే అదే నక్లీస్ గోల్స్ హీరోయిన్తో చేశా కదా. సో తనలో ఆ సాంగ్ చేసినప్పుడు కొంచెం చేంజ్, ప్యాంట్, షర్ట్, కండువా మాత్రం వదిలా. అంటే ఫస్ట్ ఐడియా ఎవరిది, మీరే అనుకురా నాకు ఇట్లా? లేదు, యాక్చువల్లీ కమ్లీ అన్న మీకు ఐడియా ఉంటుంది, ఫోక్ ఇండస్ట్రీలో టాప్ కెమెరామ్యాన్. సో సాంగ్ షూట్కి డివడిగా సాంగ్ షూట్కి వెళ్ళినప్పుడు తను పర్టికులర్గా నాకు కాల్ చేసి, వీడియో కాల్ చేసి మరి లేదు కార్తీక్ నువ్వు ఇట్లానే కండువా తీసుకో, షర్ట్ తీసుకో అండ్ లుంగి తీసుకో అని. చాలా కేరింగ్ పర్సన్ తన గురించి చెప్పాలంటే. తన థాట్ అలా ఉండాలని. ఓకే. సో అంటే మీకు రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? యా డెఫినెట్గా ఒకరు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్, శ్రీకాంత్ అని. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఎందుకు? మా మదర్ తర్వాత ఇంకో మదర్ అని చెప్పొచ్చు. నేను మదర్తోనే పోలుస్తాను. హీస్ వెరీ కేరింగ్ ఐ. నేను ఎటు వెళ్ళినా ఎటు ఏం చేసినా మా అమ్మ తర్వాత నన్ను సపోర్ట్ చేసిందంటే శ్రీకాంత్. శ్రీకాంత్ ఏం చేస్తుంటారు? హీస్ అ ఫార్మసిస్ట్. ఎంఫార్మా అయిపోయింది. నౌ హీస్ వర్కింగ్ అట్ బర్త్ ప్లేస్. అండ్ అసలు ఇప్పుడు జాను మీరే గురించి మాట్లాడదాము. ఓకే. సో జాను గారు అంటే మీరు ఫోక్ ఇండస్ట్రీ అడుగుపెట్టే ముందుకు ఆమెలో మీకు నచ్చిన పాట ఏంటి? ఆమెలో నాకు నచ్చిన పార్ట్, తను ఎగ్జాంపుల్ ఏంటంటే అంటారు చూడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, డౌన్ టు ఎర్త్. ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఎట్లా అంటే తనకి ఇప్పుడు ఒక ఫేమ్ ఉంది. ఇప్పుడు కొంతమంది ఫేమ్ రాగానే ఏం చేస్తారా, నా లెవెల్ చేంజ్ అయింది, నేను ఒకరితో మాట్లాడినట్లుంటారు. బట్ షీఈస్ నాట్ లైక్ దట్. గ్రూప్ డాన్సర్స్ అయినా సరే, బయట ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే, ఎంత బిజీ ఉన్నా తను సెల్ఫీకి టైం ఇస్తుంది వాళ్ళకి. అండ్ తను ఎప్పుడు ఫ్యాన్స్లా ట్రీట్ చేయదు. అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎగ్జాంపుల్ ఏంటంటే షూట్లో మేము ఫుడ్ తినేటప్పుడు మాతో పాటు కలిసి తను మాతో పాటు కింద కూర్చొని తింటుంది. ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలంటారు కదా. సో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా బాగా నచ్చిందంటే అక్కడ డ్రెస్సింగ్ స్టైల్. సౌందర్య అంటారు, సౌందర్య అసలు ఆమె ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు ఇప్పటి వరకు అని అంటారు. నేను జాను అక్కలో సౌందర్యం చూసుకున్నా. వండర్ఫుల్. అంటే మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు, షూట్లో ఉన్నప్పుడు, లొకేషన్ ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా చిన్న కన్వర్సేషన్ లేకుంటే సంఘటన ఉంటుంది గుర్తుకునిపోయేది ఎప్పటికీ? ఎప్పుడు చెప్తుంటది స్టైల్ మార్చుకో అని. దాని గురించి అక్క కోప్పడుతుంటది. స్టైల్ మార్చుకోరా, స్టైల్ మార్చుకో. అండ్ ఇంకోటి ఏంటంటే సో తన పర్సనల్ లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినాయి, మనకు తెలుసు ఏం జరిగిందో. సో అవి గురించి మనం మాట్లాడొద్దు, అది మనకి. సో అది తన పర్సనల్, మనకి అవసరం. సో అంటే కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత తను మీరు చూసినప్పుడు సో ఇప్పుడు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాను? షీ సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీ. సో మీరు ఇంటి ఎట్లా చూసుకుంటారు? అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఈ వీళ్ళని ఇలా చూడాలి అలా చూడాలని ఏం కాదు. సో ఓన్ బ్రదర్లా ట్రీట్ చేస్తుంది. నేను యాక్చువల్లీ మమ్మీ అని పిలుస్తా. అండ్ నెక్స్ట్ మీ అప్కమింగ్ సాంగ్ ఏంటి? అప్కమింగ్ సాంగ్స్ 2 songs ఉన్నాయి జాను అక్కతోనే. ఈ లాక్డౌన్ వల్ల పెండింగ్ పడ్డది అంతే. ఓకే. ఇప్పుడు సరదాగా ఒకటి అనిపించింది. సో సరదాగా ఒకసారి జాను గారికి ఫోన్ చేసి ఒక ప్రాంక్ అలా చేస్తే బాగుంటుందని అనిపించింది. మీకు వీలు ఉంటుంది, మీకు ఇబ్బంది లేకుంటుంది, చేద్దాం, ట్రై చేద్దాం. అంటే టాప్ ఏం అడగాలి? ఏదైనా అక్క ఒక 5,000 కావాలి, అక్క సడన్గా అవసరం పడింది ఆ టైప్లో చేద్దామంటే ట్రై చేద్దాం సరదాగా 5 నిమిషాలు. ఓకే చేయండి. సో ఇప్పుడు దానీర్ గారికి ఫోన్ చేస్తున్నారు, చూద్దాం.
బిజీ ఉన్నారేమో. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇంకొకసారి ట్రై చేయండి, ఒక్కసారి చూద్దాం. యాక్చువల్లీ లిరీ బర్త్డే అయింది రీసెంట్గా, సో బిజీ ఉంది అనుకుంటా పనులు. మన అయింది బర్త్డే అయింది. మొన్న అయింది. మమ్మీ బాగున్నా మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? హెల్త్ బాగుందా మమ్మీ? మమ్మీ లిరీ బర్త్డే ఎట్లయింది మమ్మీ? చెప్పు మమ్మీ, లిరీ బర్త్డే ఎట్లయింది? మంచిగా జరిగిందా మమ్మీ? అందరు ఐ మీన్ లాక్డౌన్ కదా మమ్మీ, అందరు వచ్చిరా అంటే ఎవరైనా? లే బస్సులు నడుస్తలేవు కదా మమ్మీ. మమ్మీ ఇంకా మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఫ్రీయేనా మమ్మీ? బిజీ ఉన్నావా? ఊరికే చేసినా మమ్మీ గుర్తొచ్చి. మమ్మీ చిన్న హెల్ప్ కావాలి మమ్మీ, చేస్తావా మమ్మీ? మమ్మీ మమ్మీ ఒక 5,000 కావాలి మమ్మీ. 5,000 ఈవినింగ్ పోతున్నా, నాకు అడ్వాన్స్ వస్తాయి ఈరోజు వేసేస్తా. ఓకే మమ్మీ, ఈవినింగ్ వేసేస్తా. ఒక్క నిమిషం మమ్మీ. హలో హలో హలో, నమస్తే అండి, నా పేరు బంగారు రాజు, నేను యాంకరు. అదే అన్న ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాం నేను యాక్చువల్లీ. అయితే ఒకసారి కాల్ చేయమంటే చేసిరు మీకు. ఒకసారి కాల్ చేయమంటే చేసిరు మీకు, ఒక ప్రాంకర్ లాగా చేద్దాం అనుకున్నాం. సో మీరు 5,000 అడిగితే ఇచ్చేస్తానేసరికి ప్రాంక్ లేదు అక్కడ, ఇంకా అయిపోయింది. సో జాను గారు, ఇందాక అంటే మీ గురించి అని చాలా గొప్ప చెప్పారు. సో అంటే మీ వర్క్ గురించి, మీ యొక్క డ్యాన్స్ గురించి, మీ యొక్క డ్రెస్సింగ్ గురించి, మీ యొక్క డెడికేషన్ గురించి. సో సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంటే కార్తిక్ గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన గురించి కొన్ని చెప్పండి, ఎట్లా చెప్తారు? ఆయన ఇలాంటి వాడు ఎట్లా ఉంటాడు, మీతో ఎట్లా ఉంటాడు? వాడంటే నేను ఒక విషయం చెప్పాలంటే వాడి గురించి అంటే అందరూ అంటే నార్మల్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఒక మనిషిని చూసి డిసైడ్ అవుతారు. ఎవరు చెప్పిన మాటలు విని వాళ్ళ క్యారెక్టర్ ఇది ఇది అని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి వాళ్ళు మనతో మాట్లాడరు, మనతో జర్నీ చేయరు, మనతో టైం స్పెండ్ చేయరు. లేకుండా మన క్యారెక్టర్ ని వాళ్ళు డిసైడ్ చేస్తారు, మంచి రెండు వాళ్ళే డిసైడ్ చేస్తారు అనమాట. సో ఎవరు కానీ వాళ్ళని డిసైడ్ చేసే ముందు వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోవచ్చు. తెలియదు డిసైడ్ ఎవరు చేయదు. సో వాడైతే నైస్ పర్సన్. ఫస్ట్ నాకు టిక్ టాక్ లో అందరూ అరే నీలాగా చేస్తున్నాడు అన్నప్పుడు నేను మన టిక్ టాక్ ఫాలో అయినా. అరే వీడు బాగా చేస్తున్నాడు కదా, నేను ఒక ఛాన్స్ ఇద్దాము, ఒక సాంగ్ చేద్దాం అనుకున్నా. అనుకుని అప్పుడు మన కాంటాక్ట్ అయ్యి రమ్మన్న అప్పుడు సేమ్ లాక్డౌన్, ఇప్పుడు 1 year అవుతుంది వాడు నాకు పరిచయం అయ్యి. సేమ్ లాక్డౌన్ పాపం వాడు హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చిండు. వాడు తను చూడగానే వాడి ఎక్స్ప్రెషన్స్ గానీ వాడి హ్యాపీనెస్ గానీ అప్పుడు నేను చూసిన. అంటే అమ్మ తర్వాత అమ్మ నేను వాడికి. ఇంకా జనాలు ఏమనుకుంటారు నథింగ్, ఫస్ట్ అది పక్క కొట్టేస్తాను నేను. సూపర్ అండి. వాడు నన్ను మమ్మీ అని పిలుస్తాడు, నా కొడుకు వాడు. ముందు వాడు డాన్స్ చేసేసిండు, ఓకే బాగుంది. అసలు నా స్టైల్లో దింపేస్తాడు వాడు. అసలు దింపేస్తాడు, బాగా చేసింది మన బిహేవియరింగ్ కానీ. అంటే కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు, యాటిట్యూడ్ అనేది మన దగ్గర ఏది లేదు. అంటే ఇప్పటికీ వాడికి గురువు ఉన్నా కూడా వాడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ వాడు వచ్చి నా దగ్గర నాకు నమస్కారం చేసే పోతాడు వాడు. సూపర్ అండి. అది నాకు హ్యాపీనెస్. అంటే నిజంగా వాడు నైస్ పర్సన్. అంటే వాడి గురించి తెలియని వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ వాడి గురించి తెలిసిన వాళ్ళంటే సూపర్. అంతే, వాడైతే హైలైట్ అంతే. ఎందుకంటే నాకు ఏ సాంగ్ వచ్చినా ఫస్ట్ వానికే ఇస్తా. వాడు ఇప్పటికీ ఏ సాంగ్ వచ్చినా వాడు నాకు ఫోన్ చేసి మమ్మీ ఈ సాంగ్ బాగుందా, నేను చేయనా అని నన్ను పర్మిషన్ తీసుకొని మరి చేస్తాడు. సూపర్ అండి. అంటే మీరు అంటే మీ గురించి అని చాలా చెప్పారు. అండ్ సో మీరు ఆయన గురించి అంతకన్నా బాగా చెప్తున్నారు.
అవునవును. ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఎప్పుడైనా అది లొకేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండా ఎప్పుడన్నా? అంటే నేను సీరియస్ అవుతాను వర్క్ విషయంలో. టేక్స్ తీసుకుంటా బాగా, టేక్స్ తీసుకుంటా. ఎందుకంటే ఒకవేళ ఇంకా అలసిపోతుంది టేక్స్ ఎక్కువ అంటే వాడు ఫస్ట్ టైం కదా అప్పుడు వాడు నేను పాస్ చేస్తే వాడు పాస్ చేస్తాడు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు వాడు గుర్తుంటది వాడికి ఎక్కువ సోల్ ఇస్తా ఇంకా బాగా సీరియస్ అవుతాను నేను వర్క్ ఇస్తే మనకి తర్వాత అట్లా కాదురా ఇట్లా చేసుకోవాలి ఇది ఏదైనా అప్పుడు మళ్ళీ ప్రేమగా మళ్ళా షూటింగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ తోలు తీసేస్తా అని చెప్పడం ఇంకా. సూపర్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. జానీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యాక్సెప్టింగ్ కాల్. సో అయిపోయిన నాకు ఫోన్ చేయాలి సంగతి. ఎందుకండి కొడతారా? సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా ఇబ్బంది పెడితే సారీ అండి, ఇబ్బంది పెడితే సారీ. అండ్ 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 ఇంకోటి ఏంటంటే వెరీ సూన్ మాకు మీ ఇంటర్వ్యూ కూడా కావాలండి, మీ ఇంటర్వ్యూ చాలా ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు లైవ్ లో మీరు ప్లీజ్ అని అట్లా అనొద్దు, ఫ్యాన్స్ అట్ అవుతారు. అందరి కోసం ఇస్తా ఒక రోజు అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నా, గోల్ రీచ్ అయిన తర్వాత 100% ఇస్తా. ఓకే థ్యాంక్ యూ సో. కాకపోతే నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ. నా పేరు గుర్తుపెట్టుకోండి, నా పేరు యాంకర్ బంగారాజ్ అండి. నా పేరు యాంకర్ బంగారాజ్, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. అందరికి అట్లే చెప్తున్నా, ఫస్ట్ మీకే ఇస్తా. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. అదే కార్తిక్ బై బై. ఓకే మమ్మీ బై. సో నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అసలు సూపర్. అంటే మీరు తన గురించి చెప్పింది నాకు అంటే బాగా చెప్పారు, కానీ మీ గురించి తను చాలా బాగా చెప్పింది. సో అంటే డెడికేషన్ ఇద్దరు ఒకేలా ఉంది అనిపిస్తుంది చదివిన తర్వాత. సూపర్. అంటే ఇబ్బంది అంటే ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు? టేక్స్ ఎక్కువ తీసుకుంటా అంతే. టేక్స్ అంటే ఎందుకు టేక్స్ ఎక్కువ తీసుకుంటా అంటే అక్కతో చేస్తున్నా, ఒకరు కామెంట్ చేయొద్దు, మంచిగా చేయాలి. అండ్ అక్క కూడా కోరుకునేది అదే. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే చేస్తున్నాడు కదా చేయని, నాకేం నేను బాగా చేస్తే అయిపోతుంది. అక్క అట్లా కాదు, నేను ఎంత చేస్తున్నా పక్కకు ఒక్క అన్నిట్లు ఉంటుంది అక్కకి. నేను చేస్తుంటా లేదా అన్నిట్లు చూస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సో రీల్స్లో కూడా అంటే డ్యూయట్ చేయాల్సి వస్తుంది కూడా అంటే ఆమెతో చేస్తూ ఉంటారు, అంటే వేరే వాళ్ళతో ఎందుకు చేయరు? అమ్మ ఒక్కతే ఉంటుంది ఎవరికైనా, డాడీ అని ఒక్కరే ఉంటారు. సో ఒకవేళ మ్యూచువల్ లైక్ ఏమంటారు స్టెప్ ఫాదర్ ఉన్నా అది వేరే రిలేషన్, బ్లడ్ రిలేషన్ ఒకటి ఉంటుంది కదా. సో జానులిరి అక్క కంటే ముందు నేను ఆమెకు ఫ్యాన్, ఐ వాజ్ ఫ్యాన్. సో ఐఎమ్ ఒకరికి ఫ్యాన్ అంటే ఆమెకి ఫ్యాన్, ఇంకెవరికి చేయను నేను అంతే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మర్చిపోయినా, అండ్ మీరు డ్యాన్స్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఎక్కడ? ఐఎమ్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి వెస్టర్న్ వచ్చేసి మా గురువు రాజు మాస్టర్ నేర్పించారు. సో నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి ఫస్ట్ రీజన్ ఉమా మేడం, రాజు మాస్టర్, దాని తర్వాత ఉమా మేడం. సూపర్. అండ్ మీరు ఇందాక అంటే అమ్మ అంటే ఒకరు అన్నారు కానీ మీకు ఇద్దరు అమ్మలు. ఇందుకు తను అన్నది కాళ్ళు. సో నాకు కొడుకులాగా, నా మమ్మీ చూస్తే కొడుకులాగా నిజంగా. అంటే అంత మంచి రిలేషన్ దొరికింది చాలా ఈ రోజుల్లో చాలా కష్టం. అంటే బయట వాళ్ళు ఏమనుకున్నా సరే అంటే చాలా బాగుంది మీ ఇద్దరు రిలేషన్, నిజంగా చాలా బాగుంది. అంటే చాలా మంది ఇంకోటి సో ఒకసారి మీరు ఇద్దరు కలిసి ఒక వీడియో పెట్టినారు అంటే బ్యాడ్ కామెంట్స్ కోసం. అవును. సో అంటే మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి అసలు? బాగా హర్ట్ చేసిన కామెంట్ అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు పర్సనల్స్ చాలా ఉంటాయి రైట్, నేనున్నా, నా పర్సనల్స్ చాలా ఉంటాయి, నా బాధలు కావచ్చు ఏవైనా కావచ్చు. సో నువ్వు చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఒకరి లైఫ్ గురించి నువ్వు జడ్జ్ చేయడానికి నీకు అర్హత లేదు అని అంట నేను. సో ఇప్పుడు మీరైనా సరే మీ గురించి నాకు కొన్ని తెలిస్తే ఎవరైనా చెప్పుంటారు, దట్స్ యువర్ పర్సనల్ అంట. ఎవరైనా సరే ఇంటర్ఫీర్ అవ్వద్దు పర్సనల్కి అని అంట. సో ఆ కామెంట్స్ చాలా బాధ. అదనే కాదు, పర్సనల్ ఇష్యూ అనే కాదు, స్పెసిఫిక్గా డాన్స్ స్టైల్ అని అంటారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ డాన్సర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాం కాబట్టి మీరు బంగారాజు గారు మీరు సేమ్ అనిపిస్తారు మాకు. అంటే బంగారాజు అంటే ఈయననే, ఫేస్ రూపాయలు అయితే మారవు కదా, లావ్ అవుతారు కావచ్చు. సో తన స్టైల్ సేమ్ అని అంటారు, బట్ లేదు, రోజు తనని చూస్తారు కాబట్టి. అంతెందుకు జాను అక్క స్టైల్ సేమ్ అంటున్నారు కానీ కూడా ఫ్యాన్స్ కోసం తను కొరియోగ్రాఫర్స్ కూడా పక్కన పెట్టుకుంటుంది, కొరియోగ్రఫీ చేయడానికి వేరే కొరియోగ్రాఫర్స్ కూడా పెట్టుకుంటుంది.
అట్లా కూడా చేస్తుంది. బట్ అట్లా అయినా కూడా వాళ్ళు అలానే కామెంట్ చేస్తారు. బట్ ఎందుకు చేస్తారో తెలియదు. బట్ మేబీ రోజు వాళ్ళని మమ్మల్ని చూసి 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 వాళ్ళకి సేమ్ స్టైల్ మేబీ ఆ కామెంట్ వస్తుందేమో నా ఫీలింగ్ అంతే. అంటే మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటిది గుర్తుకుండదు? నన్ను బాగా కామెంట్ చేసి హర్ట్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. ఏం రాలేదు. సో అంటే మీరు ఒకసారి ఒక సాంగ్ చేసిన తర్వాత డ్యాన్స్ బయటకు వచ్చిన అంటే సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిందంటే మా గురువు గారు అని చెప్పొచ్చు, ఉమాదేవి గురువు గారు. సో తను ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడుతుంది, ముఖం పట్టుకొని అనేస్తుంది, బాలేదంటే బాలేదని చెప్తుంది. షీఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. లైక్ బాగా ముఖం మీద అనేస్తుంది. నేను ఫీల్ అవుతానా అవ్వనా అదేం చూసుకోదు, బట్ చెప్పేస్తుంది. లేదు ఇది తప్పు చేసినావు, ఇది ఇట్లా చేసేది ఉండే, అది ఇట్లా చేసి ఉండే. తనే రెస్పాండ్ అయింది. చెప్పడం ఫస్ట్ అదే చెప్పింది. నాకైతే అంత అనిపించలేదు కార్తీక్, ఇంకా బెటర్, నువ్వు దానికంటే ఇంకా బెటర్ చేయొచ్చు, బెటర్ చేయని ఫస్ట్ దాన్ని రేట్. అంటే ఒకటి ఏంటంటే సో మన గురువు అని కావచ్చు, మన ఫ్రెండ్స్ అని కావచ్చు, సో మనల్ని ఫస్ట్ విమర్శిస్తే మనం ఇంకా కొద్ది బెటర్ దాన్ని బెటర్మెంట్ చేసుకోగలం. సో మెచ్చుకుంటే అయిపోతుంది, ఇంకా మనం ఇంకా తోపానికి ఫీల్ అయిపోతాం అందరం. సో అట్లా విమర్శిస్తేనే అది మంచి కాంప్లిమెంట్ అయితే తీసుకుంటాం. సో అట్లా తీసుకోగలి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఒకవేళ కార్తిక్ రెడ్డి సో డాన్సర్ కాకుంటే నెక్స్ట్ టైం అయ్యేవాడు? నెక్స్ట్ నార్మల్ ఎంప్లాయ్ అంటే లైక్ ఏదైనా వర్క్ చేసుకొని ఐస్ టు స్టే అంతే. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో అంటే నార్మల్గా ఇప్పుడు సినిమాలు చేసే డాన్సర్స్కి సో వాళ్ళకి డబ్బులు వేరే ఇస్తారు, అంటే రెమ్యునరేషన్ అలాగే ఉంటుంది, కార్డు ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫోక్ ఇండస్ట్రీలో ఒక సాంగ్కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? సో మీకు ఇబ్బంది లేక చెప్పొద్దు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పండి అంతే, బరాబర్ అంకే చెప్పొద్దు. See, I never expected money from folk industry or ఎక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ద థింగ్ ఈజ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఏంటంటే జనాలు నన్ను గుర్తించాలి, అందరిలో బాగుండాలి, అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటా. సో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో మీ యొక్క ఫ్యూచర్ గోల్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్ ఇప్పుడు రాఘవ లారెన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలా అంత కాకపోయినా కార్తిక్ రెడ్డి అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కార్తిక్ రెడ్డి అనగానే గుర్తుపట్టేటట్టు నాకు తెలంగాణలో ఒక పేరు ఉంటే చాలు. ఇప్పటికైనా గుర్తుపడతారు. ఇప్పుడు అంటే ఆ స్టేజ్ ఆటేసి ఇప్పుడు మీరు బరాబర్ గుర్తుపడతారు బయటకు పోతే. అంటే మరి ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మాస్క్ వేసుకుని పోతే గుర్తుపడరేమో, కానీ నార్మల్ గుర్తుపడతారు అంతే. అండ్ సో మీరు అంటే ఇప్పుడు మీరు కాకుండా అండ్ జాను గారు కాకుండా మీకు ఫోక్ ఇండస్ట్రీలో నచ్చే డాన్సర్? ఫోక్ ఇండస్ట్రీలో నచ్చే మీరిద్దరు కాకుండా ఎట్లా మీ ఇద్దరికి ఇష్టమని తెలుసు, సో మీరు కాకుండా ఫోక్ ఇండస్ట్రీలో నాకు తెలిసి జాను అక్కని బీట్ చేసే డాన్సర్ అయితే ఇంకా ఎవరు నాకు కనిపించలేదు. మేబీ వస్తే రావచ్చు. అంటే మేబీ డాన్స్ పరంగా కాకపోయినా వ్యక్తిత్వం కావచ్చు, లేకుంటే మాట్లాడడం అట్లా. తిరుమలేషన్ అని చెప్తా. తిరుమలేషన్ జాను అక్క పక్క చేస్తారు గ్రూప్ డాన్సర్గా. హీఈస్ అ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడు సిద్దిపేటకి వెళ్ళినా ఫస్ట్ నన్ను రిసీవ్ చేసుకునేదంటే తిరుమలేష్ అన్న. నేను బస్ స్టాండ్లో దిగిన దగ్గర నుంచి నేను వెళ్ళేదాకా అన్న నాతోనే ఉంటాడు, టైం స్పెండ్ చేస్తాడు. సో తను నాకు జాను అక్క వల్లనే పరిచయం. గుట్ట గుట్ట సాంగ్ మెయిల్ వర్షన్ చేశాను నేను జాను అక్కతో. సో ఆ సాంగ్లో నాకు పరిచయం. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేసరికి కొంత చుట్టూ జనాలు ఉండేసరికి మనం కొంచెం డౌన్ అయిపోతాం. సో ఆ డౌన్ నన్ను ఫస్ట్ జాను అక్క చేసేది, అట్లా డౌన్ కాకు, ఎప్పుడు భయపడకు అని అనేది. సో జాను అక్క తర్వాత నన్ను ఆ ఫియర్ పోగొట్టిందంటే తిరుమలేష్ అన్న. అంటే అక్కడ సంతోష్ అన్న ఇంకా అందరు ఉండే గ్రూప్ డాన్సర్స్ ఎక్కువ టేక్స్ తీసుకుంటుంటే నాకు భయం వేసేది, వీళ్ళు ఏమంటారు అని. కానీ తిరుమలేష్ చలో నడుస్తా, చలో చేద్దాం అని నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తాడు. సో ఆ విషయంలో నాకు తిరుమలేష్ అన్న ఒక్కడే డౌన్ టు ఎర్త్ అనిపిస్తుంది. అంటే మన గుంపులో కొంచెం సిగ్గు అయితే ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి, అందుకే సిగ్గు పడుతున్నప్పుడు కొన్నిసార్లు మంచి రాదు అనుకున్నాను. సూపర్. అండ్ మీ లైఫ్లో ఒకటి బ్యాడ్ మెమొరీ, ఒకటి గుడ్ మెమొరీ. నా లైఫ్లో బ్యాడ్ మెమొరీ అంటే మై చైల్డ్హుడ్ డేస్ బ్యాడ్ మెమొరీ. అండ్ గుడ్ మెమొరీ అంటే లైక్ మా అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నా ప్రెజెంట్ అయితే. యాక్చువల్లీ నా డ్రీమ్ అన్నిటికంటే ఫస్ట్ ఏముండానంటే నేను ఎంత సంపాదించకపోయినా మా అమ్మకి గోల్డ్ బ్యాంగిల్స్ వేయాలి అని ఒక డ్రీమ్ ఉండే. అందరికి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే కార్ కొనుక్కోవాలి అని ఉంటుంది. బట్ నా విష్లో ఏంటంటే అమ్మకి గోల్డ్ బ్యాంగిల్స్ చేయించాలి నా లైఫ్ లాంగ్ టైంలో. మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి ఇంతకంటే ఏం కోరికలు ఉండవు. బేసికల్గా ఉంటే వాళ్ళకి ఏముంటాయంటే ఇల్లు కట్టుకోవాలి, కార్, ఇవే ఉంటాయి. బట్ నాకు మాత్రం మా అమ్మకి గోల్డ్ బ్యాంగిల్స్ చేయించి మా అమ్మని మంచిగా చూసుకొని మా అమ్మని చల్లగా చూసుకోవాలని ఒక ఇంటెన్షన్ ఉండే. సో దట్ వాజ్ నాకు ఫుల్ఫిల్ అయింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అదొక గోల్ అని చెప్పొచ్చు నాకు.
సూపర్ అండ్ అంటే ఒక కొడుకుగా మనం పుట్టినప్పుడు అండ్ తల్లి రుణం ఎప్పుడు తీర్చుకోవాలని అంటారు చాలా మంది. కానీ మీరు తీర్చుకోకపోయినా కానీ అండ్ మీకు నచ్చింది చేసేది అమ్మ కోసం, దానికి హ్యాట్సాప్ అసలు. తను కూడా మాకు చాలా చేసింది, చాలా వదులుకుంది కూడా మా అమ్మ నా కోసం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ అమ్మకి రిలేటివ్స్తో ఉండాలని చాలా ఇష్టం. ఓన్లీ వన్ రీజన్, నా కోసం అమ్మ హైదరాబాద్లో వచ్చి నాతో పాటు స్టే చేస్తుంది. అమ్మ చాలా థ్యాంక్ యూ, నువ్వు చాలా సపోర్ట్ చేస్తావు నన్ను, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను ఏం చేసేవాడిని కాదేమో. యా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అంతకు నుంచి ఏం చెప్పాను. వండర్ఫుల్ అండ్ ఎమోషన్ అవుతున్నారు. నాకు నీళ్ళు ప్లీజ్, సారీ ఏమనుకోద్దు. అండ్ ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడగదు, దానికి ముందు ఒక క్వశ్చన్ మర్చిపోయినా. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి అంటే ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సో వచ్చే డాన్సర్స్కి మీరు చెప్పే సలహాలు ఏంటి అండ్ ఒక డాన్సర్కి ఉన్న సెలక్షన్ ఏంటి? యా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా డాన్సర్స్కి ఏంటంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట వర్క్ చేయకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, రైట్? సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని ఎక్కడ వర్క్ చేయొద్దు అని అంట. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఒక సాంగ్ షూట్కి వెళ్ళా. ఆ సాంగ్ షూట్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే నన్ను, ఆ క్షణం నేను అక్కడి నుంచి వచ్చేయాలి, బట్ రాలేదు. సిచ్యువేషన్ చెప్పడం అవసరం లేదు కానీ. సో అలా అనమాట. ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే, అంటే అమ్మాయిని ఒకలా ట్రీట్ చేస్తారు, అబ్బాయిని ఒకలా ట్రీట్ చేస్తారు. సో ప్రతి డాన్సర్కి నేను చెప్పేది ఒకటే, మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సో మీకు ఏదన్నా మీకు గిల్టీగా అనిపిస్తే ఆ క్షణం వదిలేసి వచ్చేయండి అని చెప్పను, బట్ యా మాట్లాడండి ఓపెన్. నేను ఆ రోజు అతనితో ఓపెన్గా మాట్లాడుంటే మేబీ నేను ఆ సిచ్యువేషన్ నాకు అది గిల్టీగా అనిపించింది అంతే. సో పర్లేదు. అండ్ అలాంటి ఎదుర్కొన్నప్పుడే మనకు విజయం అంటే తొందరగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవన్నీ మనకు ఒక అనుభూతులు, మంచి అనుభూతులు, అవన్నీ ఎంజాయ్ చేస్తూ పోతుండాలంటే అందరికీ ఉంటాయి అవన్నీ. సో ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అన్న. అండ్ ఇంకా త్వరలో ఇంకా మంచి డాన్సర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం, ఓకే? సో మీకు ఇష్టమైన కలర్ ఏంటి? నాకు ఇష్టమైన కలర్ స్కై బ్లూ. సేమ్ పించ్. అండ్ నచ్చిన ప్లేస్ ఏంటి? నచ్చిన ప్లేస్ ఆల్వేస్ గోవా. ఎందుకంటే మదర్ వాళ్ళు, మీరు పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, అక్కడ నేచర్ నాకు నచ్చుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం నేను గోవా పోతే నాకు చెప్పండి, నేను కూడా వస్తాను. తన నుంచి గోవా ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అవును, గోవాలో బాగా అంటే ఎంజాయ్ చేసే ప్లేస్ ఏంటి చెప్పండి సార్? కొలంగుట్ అని చెప్పొచ్చు. కొలంగుట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నీకు ఒకవేళ క్రౌడ్ స్పెషాలిటీ వైన్. నాకు మంచి హిట్ ఇచ్చిండు, ఇట్లా 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 హిట్ ఇచ్చింది. సో అంటే మీరు వైన్? నో, ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్. నేను తాగను. ఓకే, సూపర్. సేమ్ నా లాగా. సిగరెట్, బీడీ, కనీసం సోంపు కూడా తిన్నాను. బా, అట్లుంటేనే నిజంగా చాలా మంచిగా. అంటే చాలా మంది ఏంటంటే సో మంచి పొజిషన్లో ఉంటారు, కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. సో ఓకే. అండ్ మీకు నచ్చిన హీరో? నాకు నచ్చిన హీరో అంటే మా అమ్మ. హీరో హీరోయిన్ రెండు అమ్మని. సో అమ్మని అంటే దేంతో పోలుస్తావు? అంటే దేవునితోనే పోలుస్తాను నేను అమ్మని అయితే. దేవత అని చెప్పొచ్చు. సూపర్. అండ్ మీరు ఎక్కువసార్లు చూసే సినిమా ఏంటి? నేను ఎక్కువసార్లు చూసే సినిమా కొలవెరి 3 ధనుష్ సినిమా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు సాంగ్స్ బాగా పాడతారని చెప్పేసి కూడా టాక్ వచ్చింది. అండ్ ఇంకోటి నేను వీడియో చూసిన అబ్బా, ఓకే, వీడియోలో వాడి మీరు జాను గారి పక్కన ఉన్నారు, సాంగ్ పాడి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మన ప్రేక్షకుల కోసం అండ్ మీ ఫ్యాన్స్ కోసం పారిపోతారు అందరు. పర్లేదు, నిజంగా దాంట్లో గొంతు చాలా బాగుంది. నేను చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. సో సరదాగా నాకు బాగా ఫోక్లో ఇష్టమైన సాంగ్ సై టీవీ వాళ్ళది, నల్లా నల్లాని కలదానా. పాడండి సరే. నల్లా నల్లాని కల్లదానా నిలువెల్లా అందాలు గల్లదానో, నల్లా నల్లాని కల్లదానా హబ్బ కనుబొమ్మల నడుమా ఎర్రాటి కుంకుమ నువ్వెడితే, హబ్బబ్బ ఆడవాళ్ళకైనా నిన్ను చూడాసూయ పుడుతుందే. నల్లా నల్లాని కల్లదానా నిలువెల్లా అందాలు గల్లదానో, నల్లా నల్లాని కల్లదానా. సూపర్ అన్న, బాగుంది. అంటే నెక్స్ట్ ఇంక సింగర్ కూడా ట్రై చేస్తున్నారు. కాంపిటీషన్ దేంట్లో తగ్గట్టు అసలు. అండ్ ఇంకోటి అంటే మీరు బాగా వాడే ఊత పదం ఏంటి? బాగా నీ అవ్వ. నన్ను అంటున్నారా? చెప్పు. నేను బాగా వాడే అదా, ఏమో ఫ్లోలో వచ్చింది కదా, ఇంకా చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. బాగా వాడే ఊత పదం అది. అండ్
సో మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్, శ్రీకాంత్. తాళ శ్రీకాంత్. ఇప్పుడు ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రపంచం అంతా మునిగిపోతుంది అనుకుంటే హాఫ్ అన్ అవర్లో మీరు చేసే పని ఏంటి? హాఫ్ అన్ అవర్లో చేసే పని ఫస్ట్ థింగ్ మా అమ్మని అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ని, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు లైక్ అర్జున్, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో శ్రీకాంత్ కాకుండా శ్రీకాంత్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా హ్యాపీనెస్లో నా సాడ్నెస్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేసేసి వాళ్ళతో ఫుల్ పార్టీంగ్ హాఫ్ అన్ అవర్ మొత్తం. పార్టీ అని కాదు, కలిసి. మీకు అంటే మీకు ఇష్టమైన గురువులు, సో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? తల్లిదండ్రులు మన మంచి మేలు కోరుకుంటారు, సో వాళ్ళ తర్వాత మన గురువులే మన మంచి కోరుకునేదంటే వాళ్ళే అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీకు ఇక్కడ దెబ్బ తాకినట్టుంది ఇక్కడ. ఎట్లా అదే చెప్పాను కదా, అది సాహి మ్యూజిక్లో సాంగ్ చేస్తున్నా. సో సాంగ్ చేస్తున్నప్పుడు లైక్ యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ చాలా లేట్ అయిందనమాట, బట్ ఇంకా పెండింగ్ ఉండే. సెకండ్ డే కూడా షూట్ అన్నారు. సో సెకండ్ డే షూట్ అప్పుడు ఫస్ట్ డే స్టార్టింగ్ లేట్ అయిందని సెకండ్ డే ఏం చేసినాం, లైక్ ఫుడ్ తినకుండా అందరం సాహి మ్యూజిక్ వాళ్ళు తినండి అన్నా కూడా మేము ఏం చేసినామంటే వద్దు ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసేద్దామని తొందరలో 5 వరకు, ఈవినింగ్ 5 వరకు చేసినాం తినకుండా. సో నాకు కొంచెం డిహైడ్రేషన్ అయింది ఎండాకాలం. సో డిహైడ్రేషన్ అయ్యేసరికి కళ్ళు తిరిగి కింద పడ్డా. సో ఇదంతా ఇట్లా లేచిపోయింది, 3 స్టిచెస్ పడ్డాయి. కొద్దిగా చూసుకో, అంటే మనకి ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్, కానీ కొన్నిసార్లు తిని చేస్తూ పని ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ సో ఎప్పుడైనా మీరు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఏడ్చినారా? చాలాసార్లు. ఎందుకు? ఎందుకంటే కలమ్మ తల్లి అందరినీ ఎత్తుకున్న కొంతమందిని ఎత్తుకుంటుంది. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతే, అంటే డబ్బులు ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల. మరి ఇప్పుడు ఎట్లా ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా? ఇప్పుడు ఓకే. పాండమిక్ ఈ కరోనా టైం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ స్టిల్ ఓకే. సో ఈ పాండమిక్ టైంలో మా గురువు ఉమాదేవి గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ కోవిడ్లో. లైక్ వాట్ ఎవర్ ఫుడ్ పరంగా కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు, మా గురువు గారు చాలా హెల్ప్ చేశారు. పులి ఉమాదేవి గారు మాకు రేషన్ పంపించడం కానీ షీ హెల్ప్ ఎ లాట్. ఓకే. అండ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన కోతి పని ఏంటి? కోతి పని అంటే లైక్ కోతి పని అంటే లైక్ చిన్నప్పుడు మా ఫ్రెండ్తో అమ్మ నాన్న లైక్ పెళ్ళి అది ఒక అది అందరూ ఆడిన అది కోతి పని అనొచ్చు నా విషయంలో. కోతి పని అనలే కదా, నేను చాలా లైక్ అది తెలంగాణ వయసు జరిగిపోయి కొన్ని ఫన్నీ థింగ్స్ అవన్నీ. ఓకే. అండ్ మీ నేటివ్ ప్లేస్? మా నేటివ్ ప్లేస్ రాయలసీమ. రాయలసీమ అనంతపురం. ఓకే. సో అంటే అదే స్లాంగ్ చూసేసరికి కొద్దిగా డిఫరెంట్ అనిపించింది, ఎక్కడ అనుకున్నాను అని చెప్పేసి. మీరే అంటారు ఫస్ట్ టైం, లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలంగాణనే అనుకుంటారు, బట్ అంటే కొద్దిగా డిఫరెంట్ ఉంది. అంటే ఇందాక మమ్మీ గారు మాట్లాడినప్పుడు మమ్మీది డిఫరెంట్, మమ్మీ గుర్తుపట్టేయచ్చు ఈజీగా. అనంతపురం, రాయలసీమ. ఓకే, సూపర్. అండ్ సో ఫ్యూచర్లో మీరు కొరియోగ్రాఫీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చేసిన ఫోక్ సాంగ్స్ చేశారు కొరియోగ్రాఫీ? చేసా. ఎన్ని సాంగ్స్ చేసా? ఒక 2 సాంగ్స్ ఏమో చేసా. ఓకే. అండ్ ఫైనల్గా మిమ్మల్ని ప్రేమించే ఫ్యాన్స్కి, ఆడియన్స్కి సో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్ లేనిది మేము నేనంటే నేను కాదు, ఏ ఆర్టిస్ట్ కూడా ఏ ఆడియన్స్ లేనిది, అసలు ఫ్యాన్స్ లేనిది, మీ ఫ్యాన్స్ అని అనను, ఎందుకంటే ఐ ట్రీట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. మీరు లేనిది మేము లేం, అంతే. మీరు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. బంగారాజ్ అని వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో వితౌట్ యువర్ హెల్ప్, వితౌట్ యువర్ సపోర్ట్, వితౌట్ యూ పీపుల్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్. ఓకే. ఫైనల్గా ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా బాగా అనిపించింది అన్న. యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూస్ వచ్చినాయి కానీ నేను దేనికి ఓకే చెప్పలేదు. ఎందుకంటే అంటే ఒక విధంగా ఇప్పుడు చెప్తా, ఎందుకంటే బంగారాజు నాకు కాల్ చేసి, అంటే చాలామంది కాల్ చేసిరు నాకు, చేసి వాళ్ళు ఎట్లా మాట్లాడారు అంటే నాకు వాళ్ళ యాటిట్యూడ్ నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇప్పటి నుంచి అన్న ఏజ్లో పెద్ద తక్కువ తెలియదు కానీ నన్ను కాల్లో నుంచి మెసేజ్లు కూడా అన్న 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 చాలా డౌన్ టు ఎర్త్ అన్న. ఎవరు నీలా ఉండరు. అంటే ఒక ఆర్టిస్ట్తో ఎలా మాట్లాడాలో మీకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతుంది కానీ మీరు అదే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఒక ఆర్టిస్ట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ అని చెప్పొచ్చు. అంటే
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు చూడు, ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయ్యి బాబు ఇంతవరకు ఎప్పుడు పోయలేదు ఇంతవరకు. అది మాత్రం నిజం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే సో వర్క్కి ఎక్కువ అంటే ముఖ్యంగా చూస్తూ ఉంటా వర్క్ని. ఓకే. దానికి ఎక్కువ టైం ఇస్తూ ఉంటా. సో మనం కష్టపడుతాం, మనలాగా వాళ్ళు కష్టపడుతున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ మాడితే మనకు వచ్చేది ఏముండదు. దానివల్ల నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాడతాను కూడా. ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. ఇక్కడ వచ్చి ఎంతో కష్టపడి ఇక్కడ వచ్చారు. సో దాన్ని మనం తక్కువ చేసి మాడితే అది నా తప్పు. సో అందుకే అందరూ రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ దొరుకుతుందని నా ఉద్దేశం అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఖచ్చితంగా మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను గుర్తుపెట్టుకోండి, తర్వాత బంగారు అక్కడ ఉండేవాళ్ళని చెప్పేసి. మీ నంబర్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సో ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ విత్ డాన్సర్ కార్తిక్ రెడ్డి గారు. అండ్ మళ్ళీ కదా మీకు స్మైల్, బీ హ్యాపీ లైఫ్, టేక్ కేర్, బాయ్.